ధర్నాలు నిరంతరం జరుగుతుంది ఎన్టీఆర్ ఆధ్వర్యంలో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంత్యోదయ రేషన్ కార్డు రూపాయల బియ్యం ఇవ్వమని ఈరోజు గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. 7 కిలోల బియ్యం అందరికి ఇస్తాం, 30 కిలోల బియ్యం ఇవ్వని చెప్తుంది. ఇది అన్యాయం, దుర్మార్గం. 30 కిలోల బియ్యం వికలాంగులందరికీ, దాంతోపాటు ఒంటరి మహిళలకు, వృద్ధులకు ఇవ్వాలని ఎన్టీఆర్ సంఘం చెప్తుంది. ఎందుకంటే ఈరోజు జనాలందరికీ వికలాంగులందరికీ 7, 5 ఉంటుందా ఇలా జనాలకు? ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళకేమో ఎక్కువ అందుతుంది. అదే ఒకరిద్దరు ఉంటే తక్కువ ఇలా కింద కొట్టి పేదలకు వృద్ధులకు ఇవ్వడమే జరుగుతుంది. అందుకుంటే పేదవాళ్ళని మోసం చేస్తుంది ప్రభుత్వం. అందుకే వికలాంగ ఇలా పేదవాళ్ళు ఉన్నారంటే ఇలా వికలాంగులే ఉన్నారు. ఇలా వికలాంగులతో పాటు వృద్ధులు, ఒంటరి మహిళలు ఉన్నారు. కానీ ఇలా వీళ్ళని మర్చిపోయి మొత్తం తోటలని 7 కిలో బియ్యం ఇస్తున్నారని చెప్పి ఇలా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. ఈ దుర్మార్గం అనే ఎన్టీఆర్గా మొత్తం ఖచ్చితంగా 30 కిలో బియ్యం ఇవ్వాలి. అంత్యోదయ రేషన్ ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యొక్క మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇలా ఉపాధి వికలాంగులు ఉపాధి కోల్పోతున్నారంటే ఇలా కనీసం తిండి తిన్నామంటే కొట్టే పరిస్థితి ఇలా ఈ దేశంలో ఈ ప్రభుత్వం విరదాకపోతుంది. అందుకే ఇలా వికలాంగులు కనీసం వాళ్ళ ఉపాధి ఉపయోగపడే ఉపాధి లేదు, ఇలా పని కల్పించే పరిస్థితి లేదు. ఇలా రోగం మీద ఉన్న వికలాంగులు తీసుకొచ్చి కనీసం ఉన్న ఆ సన్నపియ్యం ఇస్తే కానీ తిని బతికే పరిస్థితి ఉంది. అది కూడా పొట్ట కొడితే ఎంత దుర్మార్గం. అదే కాదు, ఇలా వికలాంగులకు పని కల్పించామంటే పని కల్పించకుండా వాళ్ళకు ఇలా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిరుద్యోగ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానది ఇంతవరకు ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి. అందుకొచ్చే వికలాంగుల హక్కుల సమస్యలు పరిష్కారంత వరకు ఈ ఎన్టీఆర్ వికలాంగ సంఘం కొట్లాడి పోరాటం చేసేంత వరకు ఈ సమస్య పరిష్కారం వరకు పోరాటం చేస్తానని నేను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడారు. 2013 జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సమర్పణ చేయాలని, అందులో భాగంగా ఇప్పటికీ కొంతమంది కుటుంబాలు, వికలాంగుల కుటుంబాలు, ఒంటరి మహిళల కుటుంబాలు ఆహార భద్రత 35 కిలోల అంత్యోదయ రేషన్ కార్డులు వల్ల కొంత వాళ్ళకు సామాజికంగా భద్రతతో పాటు వాళ్ళ జీవనానికి ఉపయోగపడమే కాకుండా అంత్యోదయ రేషన్ కార్డులను ఆలోచన వెంటనే ఉపసంహరించి కొనసాగిస్తున్న అంత్యోదయ రేషన్ కార్డులను రద్దు చేయకుండా అట్లాగే ఉంచాలని ఎన్టీఆర్ని డిమాండ్ చేస్తుంది. అట్లాగే 2016 ఆర్పిడి చట్టము ప్రకారము రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేయాలి. ఆ సలహా మండలిని ఏర్పాటు చేయకుండా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సలహా మండలి ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వెంటనే వికలాంగుల సలహా మండలిని ఏర్పాటు చేయాలని, అలాగే వికలాంగులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అట్లాగే వికలాంగులు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, సామాజికంగా, ఆర్థికంగా కూడా. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.